Hello everyone, this is Rambabu. Welcome to Success Journey TV channel. 10th క్లాస్ బయాలజీలో ఎక్స్క్రిషన్ ప్లాంట్స్లో ఎక్స్క్రిషన్ జరిగేటటువంటి ప్రాసెస్లో మొక్కల్లో విసర్జన ఎక్స్క్రిషన్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఈ టాపిక్ నుంచి టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, మొక్కలు ఏ జీవక్రియలో ఆక్సిజన్ను వ్యర్థ పదార్థంగా ఉత్పత్తి చేస్తాయి? In which life process do plants produce oxygen as a waste product? Option A శ్వాసక్రియ రెస్పిరేషన్, ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ సి బాష్పోత్సేకము, ఆప్షన్ డి బిందు స్రావము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మొక్కకి వ్యర్థ పదార్థం. క్వశ్చన్ నెంబర్ 2, రాత్రిపూట ఆకుపచ్చని మొక్కలు ఏ వ్యర్థ పదార్థాలను విడుదల చేస్తాయి? వాట్ వేస్ట్ ప్రోడక్ట్ డూ గ్రీన్ ప్లాంట్స్ రిలీజ్ ఎట్ నైట్? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి ఖనిజ లవణాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. మొక్కలు రాత్రిపూట విడుదల చేసే వ్యర్థ పదార్థం కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1 పత్రరంధ్రాలు, లెంటిసెల్స్, బాష్పోత్సేకము, బిందు స్రావం. స్టొమాటా, లెంటిసెల్స్, ట్రాన్స్పిరేషన్, గుట్టేషన్. లిస్ట్ 2 పి కాండం ద్వారా నీటిని విడుదల చేయటం, ఆకుల ద్వారా వాయువుల మార్పిడి, రాత్రిపూట ఆకులు అంచుల నుంచి నీటి విడుదల చేయడం, అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేయటం. పి కాండం ద్వారా వాయువులు విడుదల చేయడం, రిలీజ్ ద గ్యాస్ త్రూ ద స్టెమ్. క్యూ ఆకుల ద్వారా వాయువులు విడుదల చేయడం, రిలీజ్ ద గ్యాస్ త్రూ ద లీవ్స్. రాత్రిపూట ఆకు అంచుల నుంచి నీటి విడుదల చేయడం, రిలీజ్ ద వాటర్ ఫ్రమ్ లీఫ్ మార్జిన్స్ ఎట్ ద నైట్. అధిక నీటిని ఆవిరి రూపంలో విడుదల చేయడం, రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ యాజ్ ఏ వేపర్. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ 1 క్యూ పత్రరంధ్రాలు అంటే ఆకుల ద్వారా వాయువులు విడుదల చేయటం. నెక్స్ట్ 2 పి అంటే లెంటిసెల్స్ అంటే కాండం ద్వారా వాయువు విడుదల చేయటం. నెక్స్ట్ 3 ఎస్ అంటే బాష్పోత్సేకం అంటే అధికంగా నీటిని ఆవిరి రూపంలో విడుదల చేయటం. ఆప్షన్ 4 అంటే ఆర్ రాత్రిపూట ఆకు అంచుల నుంచి నీటిని విడుదల చేయటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఈ క్రింది వాటిలో మొక్కల విసర్జన గురించి సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ఎక్స్క్రిషన్ ఇన్ ప్లాంట్ ఈజ్ నాట్ ట్రూ? మొక్కల వ్యర్థ పదార్థాల తయారీ నెమ్మదిగా జరుగుతుంది. వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ స్లో. ఆప్షన్ బి మొక్కల వ్యర్థాలను విసర్జించడానికి ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ప్లాంట్స్ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ఫర్ ఎక్స్క్రిషన్. ఆప్షన్ సి మొక్కలు అధికంగా నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతాయి. ప్లాంట్స్ రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ త్రూ ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ ఆప్షన్ డి మొక్కలు వ్యర్థ పదార్థాలని ఆకులు, బెరడు మరియు పండ్లలో నిల్వ చేస్తాయి. ప్లాంట్ స్టోర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఇన్ లీవ్స్, బార్క్ అండ్ ఫ్రూట్స్. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి మొక్కల్లో వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి ప్రత్యేక అవయవాలు ఉంటాయి. ప్లాంట్స్ హ్యావ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ ఫర్ ఎక్స్క్రిషన్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్,
మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అధికంగా ఉన్న నీటిని బయటికి పంపుతాయి? త్రూ వాట్ ప్రాసెస్ డూ ప్లాంట్స్ రిలీజ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్? శ్వాసక్రియ, రెస్పిరేషన్. ఆప్షన్ బి కిరణజన్య సంయోగక్రియ, ఫోటోసింథసిస్. ఆప్షన్ సి బాష్పోత్సేకము, ట్రాన్స్పిరేషన్. ఆప్షన్ డి బిందుస్రావము, గొటేషన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బాష్పోత్సేకం. మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా అధికంగా నీటిని బయటకు పంపుతాయంటే బాష్పోత్సేకం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 6. ఆకుల్లోని పత్రరంధ్రాల ద్వారా విడుదల చేయబడే వ్యర్థ పదార్థం ఏమిటి? వాట్ వేస్ట్ ప్రోడక్ట్ ఈజ్ రిలీజ్డ్ త్రూ ద స్టొమాటా ఇన్ లీవ్స్? గ్లూకోజ్. ఆప్షన్ బి ఖనిజ లవణాలు, మినరల్ సాల్ట్స్. ఆప్షన్ సి ఆక్సిజన్. ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆక్సిజన్. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఆకులు, లీవ్స్. ఆప్షన్ 2 కాండము, స్టెమ్. ఆప్షన్ సి పండ్లు, ఫ్రూట్స్. ఆప్షన్ డి బెరడు, బార్క్. లిస్ట్ నెంబర్ 2. పి వ్యర్థాలను నిల్వ చేస్తాయి, స్టోర్ వేస్ట్ ప్రొడక్ట్స్. క్యూ లింట్ సెల్స్ ద్వారా వాయువులను విడుదల చేస్తాయి, రిలీజ్ గ్యాస్ త్రూ ద లింట్ సెల్స్. క్యూ రంధ్రాల ద్వారా వాయువుని విడుదల చేస్తాయి, రిలీజ్ ద గ్యాస్ త్రూ ద స్టొమాటా. ఎస్ వ్యర్థాలు నిల్వ చేస్తాయి, స్టోర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్. సో దీనికి సరైనటువంటి మ్యాచింగ్ గుర్తించండి. పి వ్యర్థాలు నిల్వ చేస్తాయి, స్టోర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్. క్యూ లింట్ సెల్స్ ద్వారా వాయువుని విడుదల చేస్తాయి, రిలీజ్ గ్యాస్ త్రూ ద లింట్ సెల్స్. పత్రరంధ్రాల ద్వారా వాయువుని విడుదల చేస్తాయి, రిలీజ్ ద గ్యాస్ త్రూ ద స్టొమాటా. ఎస్ వ్యర్థ పదార్థాలు నిల్వ చేస్తాయి, స్టోర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ అంటే 1కి 6. ఆకులు లీవ్స్ అంటే పత్ర రంధ్రాల ద్వారా వాయువులు విడుదల చేస్తాయి. 2 క్యూ కాండం, స్టెమ్ అనేది లింట్ సెల్స్ ద్వారా వాయువులను విడుదల చేస్తుంది. 3 పి పండ్లు అంటే వ్యర్థ పదార్థాలు నిల్వ చేస్తాయి. 4 అంటే ఎస్ బెరడు అంటే బెరడు లేదా బార్క్ అంటే ఇది కూడా వ్యర్థ పదార్థాలు నిల్వ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ క్రింది వాటిలో బిందుస్రావం గురించి సరికాని వాక్యం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ గొటేషన్ ఈజ్ నాట్ ట్రూ? ఏ ఇది రాత్రిపూట జరుగుతుంది, ఇట్ అక్కర్స్ అట్ నైట్. ఆప్షన్ బి ఇది ఆకు అంచుల నుంచి నీటిని విడుదల చేస్తుంది, ఇట్ రిలీజ్ ద వాటర్ ఫ్రమ్ ద లీఫ్ మార్జిన్స్. ఆప్షన్ సి ఇది పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది, ఇట్ అక్కర్స్ త్రూ స్టొమాటా. ఆప్షన్ డి ఇది అధికంగా ఉన్న నీటిని బయటికి పంపుతుంది, ఇట్ రిలీజ్ ద ఎక్సెస్ ఆఫ్ వాటర్. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ గుర్తించండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది, ఇట్ అక్కర్స్ త్రూ స్టొమాటా. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. బిందుస్రావానికి సంబంధించి రాత్రిపూట జరుగుతుంది, ఆ కంచుల నుంచి నీటిని విడుదల చేస్తుంది, అధికంగా ఉన్న నీటిని బయటికి పంపుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. కాండంలోని లెంటిసెల్స్ ద్వారా ఏ వ్యర్థ పదార్థాలు విడుదల చేయబడతాయి? వాట్ వేస్ట్ products are released through lint cells in the stem? Option A glucose. Option B ఖనిజ లవణాలు, మినరల్ సాల్ట్స్. ఆప్షన్ సి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్ డి నీరు మాత్రమే, ఓన్లీ వాటర్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్. లాస్ట్ క్వశ్చన్. మొక్కలు వ్యర్థ పదార్థాలని ఎక్కడ నిల్వ చేస్తాయి? వేర్ డు ప్లాంట్స్ స్టోర్ వేస్ట్ ప్రొడక్ట్స్? వేర్లు మరియు కాండము, రూట్ అండ్ స్టెమ్. ఆకులు, బెరడు మరియు పండ్లు, లీఫ్, బార్క్ అండ్ ఫ్రూట్స్. ఆప్షన్ సి పువ్వులు మరియు కాయలు, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఆప్షన్ డి విత్తనాలు, దుంపలు, సీడ్స్ అండ్ ట్యూబర్స్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఆకులు, బెరడు, పండ్లు, లీఫ్, బార్క్, ఫ్రూట్స్.
మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.